ఎట్టకేలకు ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నిక జరిగింది. సుప్రీంగా 50 ఏళ్ల ముస్తాబా ఖమేనీని ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకే ముస్తాబా. ఫిబ్రవరి 28 దాడుల్లో ముస్తాబా గాయపడ్డట్లు కూడా తెలుస్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్తో బలమైన సంబంధాలున్నాయి. ముస్తాబా తండ్రిలాగే మతాధికారి. ముస్తాబాకు ఐఆర్జీసీతో బలమైన సంబంధాల కారణంగా అతని వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. అయితే సుప్రీం లీడర్ ఎన్నిక జరిగినట్టు మాత్రం ఇరాన్ మీడియా చెప్తోంది. సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నారనే అంశంపై కూడా ఇంకా పూర్తి స్థాయి లీకులు రావడం లేదు. ఎందుకంటే సుప్రీం లీడర్గా ఎవరిని ఎంపిక చేసినా తాము అంతమొందిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియకు సంబంధించి జరగాల్సిన సాంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతిని పూర్తి స్థాయిలో ఇంకా అనుసరించని పరిస్థితి కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు లేదా ఇప్పుడున్నటువంటి అవకాశాల దృష్ట్యా ఆ ప్రక్రియ అంతా కూడా త్వరితగతిన ముగించినట్టుగా తెలుస్తోంది. అయతుల్లా అలీ ఖమేనీని ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు మట్టుబెట్టిన తర్వాత కొత్త సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది. మరోవైపు ఖొమైనీ అంత్యక్రియలకు సంబంధించి కూడా ఇంకా ఎలాంటి సమాచారాన్ని ఇరాన్ మీడియా రిలీజ్ చేయలేదు. మషాద్లోని ఆయన తండ్రి సమాధి ఉన్నటువంటి మసీదు ప్రాంగణంలోనే అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిసింది. కానీ ఆ అంత్యక్రియలు జరిగాయా లేదా ఇంకా జరగబోతున్నాయనే సమాచారాన్ని కూడా ఇప్పటివరకు ఇరాన్ మీడియా కానీ ఇరాన్ వైపు నుంచి వర్గాలు కానీ ఎలాంటి సమాచారాన్ని ఇవ్వని పరిస్థితి కనబడుతోంది. ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం అయితే చెప్పాలి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయన వారసుడిగా కుమారుడు ముస్తాబా ఖమేనీ ఎంపికైనట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ అత్యున్నత పదవి కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో 56 ఏళ్ల ముస్తాబా ఖమేనీని ఇరాన్ 3వ సుప్రీం లీడర్గా నియమిస్తున్నట్లు అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ ప్రకటించింది. టెహ్రాన్ కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. శత్రువుల చేత అసహ్యించుకోబడే వ్యక్తియే ఇరాన్ నేతగా ఉండాలన్న అలీ ఖొమైనీ మార్గదర్శకాల మేరకే ఈ ఎంపిక జరిగినట్లు కౌన్సిల్ సభ్యులు చెప్తున్నారు. 1969లో మషాద్ నగరంలో జన్మించిన ముస్తాబా చిన్నతనం నుంచే ఇరాన్ ఇస్లామిక్ విప్లవ పోరాటాలను దగ్గరుండి చూశారు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్లో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఐఆర్జీసీతో ప్రభుత్వంలో ఎప్పుడూ అధికారిక పదవిని నిర్వహించకపోయినప్పటికీ కూడా తన తండ్రి కార్యాలయం ద్వారా ఇరాన్ రాజకీయాలను దశాబ్ద కాలంగా ప్రభావితం చేస్తూ వస్తున్నారు. 2019లో అమెరికా ప్రభుత్వం ఈయనపై ఆంక్షలు కూడా విధించింది. ముస్తాబా ఎంపికకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తీవ్రంగా స్పందించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ ఆమోదం లేని ఏ నేత అయినా కూడా ఇరాన్లో ఎక్కువ కాలం మనుగడజాలడంటూ ఆయన హెచ్చరిస్తున్నారు. అతను తమకు ఆమోదయోగ్యం కాదంటూ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ కొత్త నేతగా ఎవరు ఎన్నికైనా వారిని టార్గెట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. సాధారణంగా ఇరాన్ ఇస్లామిక్ సిద్ధాంతం వారసత్వ పాలనను వ్యతిరేకిస్తుంటుంది. అయితే ముస్తాబాకు సైనిక దళాల్లో ఉన్న పట్టు, తండ్రి అనుచరుల మద్దతు కారణంగా ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. గతంలో ఇరాన్లో జరిగినటువంటి హిజాబ్ నిరసన సమయంలో కూడా ప్రదర్శనకారులు ముస్తాబాను తీవ్రంగా విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముస్తాబా ఎన్నిక జరిగినట్టుగా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నికైనా వదలమంటూ వారంతా కూడా అమెరికాకు, ఇజ్రాయెల్కు, పశ్చిమ దేశాలకు వ్యతిరేకులే అంటూ అమెరికా మంత్రి ఇజ్రాయెల్ క్యాడ్జ్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం ముస్తాబా ఎంపిక జరగడం కూడా నాటకీయంగానే చోటు చేసుకుంది. అలాగే ముస్తాబా కూడా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. మొన్న జరిగిన 28వ తారీఖు నాడు జరిగిన దాడుల్లో అతను కూడా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం అందుతోంది. మొత్తం మీద ఇరాన్ సుప్రీం లీడర్ లేకపోవడంతో ఇరాన్ దళాలకు మార్గదర్శకత్వం లేకుండా పోయింది. అలాగే ఇరాన్లోని మిగిలిన మతాధికారులు అలాగే పరిపాలకులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ కొత్త బలాన్నిచ్చే అవకాశం కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు పశ్చిమ దేశాలపై టార్గెట్కు సంబంధించి కొత్త లీడర్ ఎంపిక ఇప్పుడు వాళ్ళకు ఉత్సాహాన్నిచ్చే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళను ధీటుగా ఎదుర్కొనేందుకు కొత్త లీడర్ మార్గదర్శకంలో ఐఆర్జీసీ దళాలు కానీ
ఇరాన్ సంబంధించినటువంటి పాలక వర్గాలు కానీ ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. సో ఎట్టకేలకు సుప్రీం లీడర్ ఎంపిక ఖరారైనట్టుగా సమాచారం. తదుపరి సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు 56 ఏళ్ల ముస్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. మనం చూడొచ్చు ఆ దృశ్యాలు. వైపు పశ్చిమాసియాలో యుద్ధం భీకర పరిస్థితులు చోటు చేసుకుంది. తారాస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ కొత్త లీడర్ ఎవరనే సందిగ్ధం మధ్య ఇన్ని రోజుల పాటు దాదాపు 10-11 రోజుల పాటు యుద్ధం కొనసాగుతోంది. చివరిగా రెండో వారం ముస్తాబా అలీ ఖమేనీని కొత్త లీడర్గా ఎంపిక చేయడం ద్వారా ఇరాన్ ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని సంతరించుకున్నట్లయింది. అయితే ఖమేనీ వారసులు ఎవరైనా సరే, ఖమేనీ పరిపాలనకు సంబంధించి ఏ వ్యక్తి అయినా సరే తాము అంతమొందిస్తామంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనతో ఇప్పుడు ఇరాన్ వర్గాలు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి. ప్రధానంగా ముస్తాబా ఖమేనీ బంకర్లో తలదాచుకొని ఇరాన్ సైనిక దళాలకు అలాగే ఇరాన్ అధికారులకు సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అతను కూడా గాయపడ్డట్టుగా సమాచారం. చాలామంది పేర్లు వినిపించాయి. ముస్తాబాతో పాటు ఇంకా లారిజానీ అలాగే అలీ ఖమేనీ మనవడి పేరు కూడా, దాంతోపాటు ఇరాన్ మాజీ అధ్యక్షుడి పేరు కూడా వినిపించింది. దాంతోపాటు మరొక 2 మతాధికారుల పేర్లు కూడా వినిపించినప్పటికి కూడా చివరికి ముస్తాబా వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దాడికి సంబంధించి తాను కూడా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. సో ఐఆర్జీసీతో బలమైన సంబంధాల కారణంగానే ప్రస్తుతం ముస్తాబాని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు కొత్త సుప్రీం లీడర్ ఎంపికపై కఠిన హెచ్చరికలు కూడా జారీ చేశాయి. అయతుల్లా ఖమేనీ వారసుని నియమించే ప్రక్రియలో పాల్గొనే వారిని కూడా లక్ష్యంగా చేసుకుంటామంటూ ప్రకటించాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పార్సీ భాషలో ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్లో ఈ హెచ్చరికను వెల్లడించింది. కొత్త లీడర్ ఎంపికకు సంబంధించిన ప్రతి చర్యను తమ సైన్యం పర్యవేక్షిస్తుందంటూ తెలుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం మరింత ఉత్కంఠగా మారే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా ఇరాన్లో నాయకత్వ ఎంపికకు సంబంధించి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం ఆసక్తి రేపుతున్నాయి. ఓవైపు ఇరాన్ నాయకత్వం బేషరత్గా లొంగిపోవాలంటూ ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అది ట్రంప్ కలగా వర్ణించాడు. ఆ కలను సమాధి చేస్తామన్నారు. మరోవైపు లారిజానీ ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ట్రంప్ను హెచ్చరిస్తున్నారు. ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ కూడా ట్రంప్కు పరాభవం తప్పదని, ట్రంప్ను ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్న నేపథ్యం ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపికకు ముందు లీడర్లంతా కూడా ముక్తకంఠంతో ఇజ్రాయెల్ అమెరికాను టార్గెట్ చేస్తూ చేస్తున్న కౌంటర్లు ఇంకా యుద్ధం పరిస్థితిని మరింత పెంచేలా కనిపిస్తున్నాయంటూ విశ్లేషకులు చెప్తున్నారు. ఓవైపు ఇరాన్ ఇంకా పోరాడుతోంది. మిసైళ్ళు అలాగే డ్రోన్ దాడితో పశ్చిమాసియా అంతా కూడా భీకర దాడులు కొనసాగిస్తుంది. ఇటు నైబర్ కంట్రీస్కి దాడులు చేయమంటూ క్షమాపణ చెప్తూనే మళ్ళీ దాడులు మొదలుపెట్టింది. సౌదీ, ఖతార్, దుబాయ్ లాంటి దేశాలపై మళ్ళీ దాడులు చేయడం ద్వారా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందంటూ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి ఇరాన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, క్షమాపణ చెప్తూనే మళ్ళీ ఎందుకు దాడులు చేస్తున్న అంశంపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఇటు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు కూడా ఇరాన్లోని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే అటు ఆయిల్ రిఫైనరీలతో పాటు అనేక లాభదాయకమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి కేంద్రాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అంతా కూడా అట్టుడుకుతున్న పరిస్థితి. అటు లెబనాన్లో కూడా ఇప్పటివరకు జరిపిన దాడిలో 400 మందికి పైగా ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఇజ్రాయెల్ అటు అమెరికా కలిసి ఇరాన్, లెబనాన్పై విరుచుకుపడుతున్నాయి. యుద్ధం మరికొద్ది రోజుల పాటు సాగుతుందంటూ కూడా అమెరికా ప్రకటించింది.